రాష్ట్రం అంతా ఏం జరుగుతుంది? దయచేసి ఆలోచించమని కోరుతాను ప్రభుత్వాన్ని. యూరియా కావాలంటే యూరియాకి ఎంత ఇబ్బంది పడ్డామో పోయిన సంవత్సరం చూస్తున్నాం. కనీసం ఇప్పుడైనా యూరియా రెడీగా పెట్టుకోండి, రైతులకు ఇబ్బంది లేకుండా గిన్ని ఎకరాలు పండుతుంది, గింత పంట పండుతుంది, పోయిన సంవత్సరం ఇంత యూరియా పట్టింది, ఇప్పుడు ఇంత యూరియా కావాలని ఎస్టిమేట్ చేసుకుని ముందే తీసుకొచ్చి పెట్టండి. కొంతమంది రైతులు ఏం చేసేవాళ్ళంటే సమ్మర్లో వాళ్ళకి పెట్టుకోవడానికి స్థలం ఉండుంటే సమ్మర్లోనే కొంత యూరియా కొని పెట్టుకునే వాళ్ళు వ్యవసాయానికి సంబంధించి. ఇది ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నా. మా నాన్న కానీ మా మామ కానీ వ్యవసాయం చేస్తారు. ముందు వాళ్ళకి ఎరువు తెచ్చుకోవాలంటే పక్క ఊరికే తెచ్చుకోవాలి కాబట్టి ఓ నెల ముందు ఎండాకాలమే తెచ్చి పెట్టుకునే వాళ్ళు, పెట్టుకోవడానికి ఉంటుందని. అట్లా తీసుకుందామంటే కూడా బ్యాన్ పెట్టేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కూరగాయలు పండిస్తూ ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల, అక్కడ కూరగాయలకు వేస్తూ ఉంటారు యూరియా. మొన్న ఒక రైతు ఫోన్ చేసి చెప్తున్నాడు, యూరియా కావాలి మా పంటలకు వేసుకుని కూరగాయల కంటే యూరియా ఇవ్వరట్టమా బంద్ పెట్టున్నారని. ఇక్కడ ఇట్లా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచేసింది. ఒక్కొక్క బస్తా మీద 300-350 రూపాయలు పెంచేస్తున్నారు. ఇక్కడ ఈయన పెంచేస్తున్నాడు, ఇక్కడ ఈయన వంటలేడు, అక్కడ ఆయన పెంచేస్తా ఉన్నాడు. పోనీ రైతు బంధు సంబంధించిన సరిగ్గా వేస్తాడంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు టంచంగ్ అకౌంట్లలో పడుతుండే రైతు బంధు. ప్రతి ఏడాది 2 సార్లు ఎకరాకి 5,000 చొప్పున 10,000 ఖచ్చితంగా రైతు అకౌంట్ లో పడేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాకేమైంది? ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఒకసారి పడతాయి, ఎమ్మెల్యే ఏమన్నారు సార్, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఒకసారి వేస్తాడు, లేదా కేటీఆర్ ఏమైనా ధర్నా చేస్తే ఓనికపోతే ఆడొకసారి వేస్తాడు. ఎట్లయిపోయిందంటే రైతులకు నోరు లేదు, రైతులు ఏం చేస్తారులే, రైతులకు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే, వాళ్ళని అడగపోతే ఎవరు పట్టించుకుంటున్న లెవెల్లో ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రైతు బంధువుగా రైతు కోసం నిరంతరం ఆలోచించిన కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. మీరు కొనకపోతే మీ వెంట ఉంటాం, మీ వెంట పడతాం. ఖచ్చితంగా రైతులకు సంబంధించిన ధాన్యం కొనాలి. రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ సమస్య లేకుండా రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాని కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను వస్తే 15,000 ఇస్తాను. ఎక్కడ పోయిందండి ముఖ్యమంత్రి గారు? వేరే వాటికి ఏమో డబ్బులు ఉంటాయి, రైతు బంధుకి వేయడానికి మాత్రం డబ్బులు ఉండవు. ఒక్క ఎకరాకేసి రైతు బంధు వేసినామని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. రుణమాఫీ కూడా రైతులందరూ గుర్తుంటుంది. రుణమాఫీ కూడా మొత్తం రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులకు రుణమాఫీ చేయాలంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా 40,000 కోట్లు కావాలని చెప్పినాడు. మరి 40,000 కోట్లకి వెళ్ళి 30,000 కోట్లకు వచ్చారు. 30,000 కోట్లకి వెళ్ళి లాస్ట్ 18,000 కోట్లు మాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు 2 విడతల 30,000 కోట్లు ఎక్కడ ఇబ్బంది కాకుండా రుణమాఫీ చేసిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. దాదాపుగా రైతులందరికీ కూడా ఏ మతము కులము పార్టీలు సంబంధం లేకుండా రైతు అనేవాడు గుంట భూమి ఉంటే కూడా రైతు బంద్ చేస్తున్నాడు. రైతు ఎవరైనా చనిపోతే రైతుకి రైతు బంధు వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఒక అమ్మ ఏడ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు మా మామ చనిపోతే 10 రోజులలో 5 లక్షలు వచ్చినాయి నా ఇంటికి, నా కొడుకు చనిపోయింది, ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్న 1 రూపాయి వస్తలేదమ్మా అని ఏడుస్తా ఉంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. 2 సంవత్సరం అయిందని చెప్తుంది, ఇప్పటివరకు రాలేదని చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. యూరియా దొరకదు, రైతులు చనిపోతే పట్టింపు లేదు. కళ్ళాల మీద రైతులు ధాన్యం కొనండి అని రైతులు కళ్ళాల మీద ప్రాణాలు వదులుతుండే ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ఆయన నియోజకవర్గంలో ఉందంటే అక్కడి నుండి పరిగి నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు రోడ్ల మీద అంతా కూడా ధాన్యమే ఉంది. గతంలో మీరందరూ కూడా చూస్తున్నారు, ఇక్కడున్న మా సోదరులందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇమీడియట్ గా రైతు ధాన్యం తీసుకొస్తే కొనేసి స్కూల్లో పెట్టి ఉన్నాం, ఫంక్షన్ హాల్ తీసుకొని డంప్ చేసుకున్నాం. ఎందుకంటే రైస్ మిల్ దగ్గర ఇది లేకపోతే వెహికల్ రాకపోతే స్కూళ్ళల్లో పెట్టున్నాం, అట్లాగే ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టున్నాం. కానీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే అసలు కనీసం ఏం చేయాలి రైతులకు అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రివ్యూ చేయండి. వారం 10 రోజులైతే వర్షం వస్తుంది, రైతుల పంటలన్నీ తడిచిపోయే ప్రమాదం ఉంది. ఇమీడియట్ గా కొనుగోలు కేంద్రాలు పెంచండి, వెహికల్స్ అందుబాటులో, లారీలు అందుబాటులో పెట్టండి, బస్తాలు అందుబాటులో పెట్టండి, వచ్చిన ధాన్యం వచ్చేటట్టు కొనండి. తరుగు 13 కిలోలు తీస్తా ఉన్నారట. ఆ 13 కిలోలు తీయకుండా రైతుకు నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పోయినసారి సన్నాలకి ఖచ్చితంగా బోనస్ ఇస్తామన్నారు 500. ఇప్పటి వరకు ఎవరికి బోనస్ వచ్చిన సందర్భం లేదు. లాస్ట్ వర్షాకాలంలో వికారాబాద్ ఏరియాలో చాలా వరకు
పంటలు మునిగిపోయి పంట నష్టం జరిగింది. ఇమీడియట్ గా వెంటనే రైతులకు ఏదో నమ్మవలిగేటట్టు ఎన్ని ఎకరాలు మునిగిపోయింది అనేది మొత్తం వికారాబాద్ లో లిస్టు చేసి ప్రభుత్వాన్ని పంపించారు. అది అక్కడే ఉంది, రైతులు ఇక్కడే ఒక నయా పైసా కూడా రైతులకి నష్టపరిహారం ఇచ్చిన సందర్భం లేదు. ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం అని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం ఇమీడియట్ గా ఊరికే మంత్రులందరూ కూడా ప్రతి జిల్లాలో తిరుగుతామంటున్నారు కదా, తిరగండి. ప్రతి మంత్రి కళ్ళం దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితంగా ఏం జరుగుతుందో మీ జిల్లాలో చూడండి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి చూడండి. ఇప్పటికీ ప్రాణాలు పోతున్నాయి రైతుల ప్రాణాలు పోతున్నాయంటే రైతుల ప్రాణాలు తీసుకునే ప్రభుత్వం నిజంగానే తల ఉంచుకోవాలి. ప్రజాపాలన అంటే ఇదేనా? రైతులు ప్రాణం పోతుంటే కూడా కనీసం పట్టించుకోలేని గుడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి, పోరాటం చేద్దాం. మీ చివరి గింజ కొనే వరకు రైతుల వెంబడి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ చివరి గింజ కొనే వరకు ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టమని తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.